హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ టీఎంఆర్ బ్రూస్. ఈరోజు అయితే మా మమ్మీ మ్యాంగో కుల్ఫీ అయితే చేయబోతుంది. మా మమ్మీ ఎలా చేస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనము మ్యాంగోస్ని 1 అవర్ బిఫోర్ నానబెట్టేసుకుందాం. నానబెట్టుకుంటే ఏంటంటే వేడి కాకుండా ఉంటుంది, మనకు ఆ మ్యాంగోస్లో ఉన్న వేడి అనేది మనకు రాకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని పీల్ చేసేసుకుందాం, మంచిగా కట్ చేసుకుందాము. కట్ చేసేసుకున్నాక ఆ పల్ప్ అంతా తీసి ఒక బౌల్లో వేసేస్తున్నాను నేను. ఆ బౌల్లో వేసిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుందాము. బాండీలో ఒక 1 to ½ లీటర్ ఆఫ్ మిల్క్ వేసేసుకుందాము. అంతా పీల్ చేసేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఈ పీలింగ్ అయిపోయిన తర్వాత బౌల్లో వేసేసుకుందాము. బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు బాండీ పెడుతున్నాను. చూడండి, బాండీ పెట్టేశాను. బాండీ పెట్టాక ఇందులో ఒక ½ లీటర్ to 1 లీటర్ ఆఫ్ మిల్క్, డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ, మనం ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ½ లీటర్ నేను వేసేసుకోవచ్చు. వేసేసుకొని మంచిగా స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, మెల్లమెల్లిగా కలుపుతూ ఉండి. అది ½ లీటర్ది 1 లీటర్ మిల్క్ వేస్తే ½ లీటర్కి రావాలి. ½ లీటర్ అయితే ½ లీటర్ మిల్క్ వచ్చేలాగా బాయిల్ చేస్తూ ఉండాలి. బాయిల్ చేస్తూ ఉంటే కాస్త కన్సిస్టెంటీ సగం అయిన తర్వాత మనము ఇప్పుడు మిల్క్ని బాగా స్టిర్ చేసుకుంటున్నాను. బాగా మిక్సప్ చేసుకోవాలి. ఆ మిల్క్ ½ అయ్యేంత వరకు స్టిర్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఇప్పుడు 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసేసుకుందాము. నేను ఇప్పుడు ఫ్రోజన్ కొన్ని చేశాను మ్యాంగోస్, అండ్ కొన్ని ఏమో నార్మల్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రోజన్ మ్యాంగోస్ కొన్ని కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ నార్మల్ మ్యాంగోస్ 2 కూడా గ్రైండ్ అప్ చేస్తున్నాను. గ్రైండర్ చేసిన తర్వాత పల్ప్ చూడండి, పల్ప్ ఇప్పుడు కాచి చల్లార్చినాక మిల్క్ పౌడర్, పాలు అందులో ఈ చల్లార్చిన దాంట్లో ఈ మ్యాంగో పల్ప్ అనేది వేసేసుకుందాము. చల్లగా ఉన్నప్పుడే వేయాలి, బికాజ్ అది పల్ప్ సార్ ఉంటుంది కాబట్టి, పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పుల్లడిది వేస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పలుగుతాయి పాలు. సో నెక్స్ట్ దాని తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. షుగర్ అన్న వేసేసుకొని మిక్సప్ చేస్తూ ఉండాలి. మిక్సప్ చేశాక ఈ మనకు మిక్చర్ అనేది రెడీ అయింది, కుల్ఫీ మిక్చర్. మిగతాది నేను ఏంటంటే 2 కూడా మిక్సప్ చేసుకొని గ్రైండర్ చేసి పెట్టాను. ఆ గ్రైండర్ చేసింది ఫాయిల్ కవర్స్తో ఫ్రీజ్ చేసేసుకుంటున్నాను. ఇది డెజర్ట్ లాగా వాడుకోవచ్చు మనం. మ్యాంగోస్ ఎప్పుడైనా పల్పీ ప్యూరీ లాగా తినాలనిపించినప్పుడు మ్యాంగో పూరీతో కూడా తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో అంతా ఫిల్ చేసేసుకుంటున్నాను నేను. అదంతా ఫిల్ చేసాక డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ప్యూరీ పెట్టేసి ఫిల్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్, కమెంట్.